గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజ్బస్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఒకవైపు మార్కెట్లు డౌన్ అవుతున్న టైంలో అసలు ఎలా మనము ట్రేడింగ్లో పార్టిసిపేట్ చేయాలి, అదేవిధంగా ఇటువంటి సిచ్యువేషన్స్లో ఉన్న షేర్స్ని ఎలా నిలబెట్టుకోవాలనే అంశాలకు సంబంధించి మనకు పూర్తి డీటెయిల్స్ అందించేందుకు గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ చైర్మన్ శ్రీరామచంద్రమూర్తి గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా స్టాక్ మార్కెట్కి సంబంధించి పర్సనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించి మీకేమైనా సందేహాలుంటే శ్రీరామచంద్రమూర్తి గారితో మీరు నేరుగా మాట్లాడవచ్చు. స్క్రీన్పై కనపడుతున్న నెంబర్లకు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్, చూస్తున్నాం స్టాక్ మార్కెట్లో ఒకసారిగా పడిపోతూ ఉన్నాయి. ఈ టైంలో అసలు అంటే కొనేవాళ్ళకి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఉన్న షేర్స్ని నిలబెట్టుకోవాలంటే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనే దానికన్నా ముందుగా ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంది? నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వచ్చి దాదాపు 2.4% ఫాల్ అయింది సార్ 1 వీక్లో. లాస్ట్ వీక్ హెవీ ఫాలింగ్ జరిగింది. సో ఏ రీజన్లో ఉన్నా కానీ మన ఇండియన్ మార్కెట్కి వచ్చి బాగా ఫాల్ అయింది. ఇది అంతకుముందు నవంబర్లో కొంచెం ర్యాలీ రికవరీ అయింది అనుకున్నాం, కానీ ఇంకా అక్కడి నుంచి కూడా ఉంది. ఇప్పుడు 23,300 లాస్ట్ టైం సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే ఇంకా హెవీ ఫాలింగ్ అయితే కనపడుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఇవాళ గ్లోబల్ న్యూస్ కొంచెం పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ఏదన్నా మండే ఫ్రెష్ వీక్ రిలీఫ్ ఉంటుంది. నెక్స్ట్ 25వ తారీఖు హాలిడే ఉంది. సో ఈ హాలిడే టైము తర్వాత ఈ జనవరి ఇది మంత్ ఎండ్ కాబట్టి కొంచెం వాల్యూమ్స్ తక్కువ ఉంటాయి. సో కొంచెం ఇక్కడ ఏదైనా సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రజెంట్ అయితే ఈ వీక్ కూడా అంత పెద్ద పాజిటివ్గా ఏం లేదు. సో ఇదన్నా సస్టైన్ అయితే చాలా అన్నట్టు ఉంది ఇక్కడ. సార్, మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు మార్కెట్లని పాజిటివ్గా ఉన్నప్పుడే కాదు నెగిటివ్ ఉన్నప్పుడు కూడా గేమ్ అనేది చాలా ఎఫెక్టివ్గా ప్లే చేయాలి అని చెప్తూ ఉంటారు. సో నెగిటివ్ ఉన్న టైంలో అసలు ఎటువంటి ప్లే ఉండాలి అంటే, ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు చాలామంది స్టాక్ మార్కెట్స్లో కొంతమంది అవగాహన ఉండి ఇన్వెస్ట్ చేస్తే, కొంతమంది అవగాహన లేకుండానే ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అటువంటి వారికి ఎటువంటి జాగ్రత్తలు చెప్తారు సార్? ఇది ఫస్ట్ ఏంటంటే సార్, ఫస్ట్ మార్కెట్ ఫాల్ అయినప్పుడు మాత్రం భయపడకూడదు. ఎందుకంటే మనం కొన్న కంపెనీస్ కరెక్ట్గా ఒకసారి చెక్ చేసుకోవటానికి ఇది ఒక ఆపర్చునిటీ అనమాట. ఇప్పుడు మిడ్ క్యాప్ కంపెనీస్ కానీ స్మాల్ క్యాప్ కంపెనీస్ కానీ కొన్నాం అనుకోండి, అవి హెవీగా ఫాల్ అవుతుంటాయి. అలాంటి టైంలో ఇప్పుడు ఈ లార్జ్ క్యాప్ కంపెనీస్ ఫాల్ అయిన వాటికి షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట మనం. దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు కొన్ని కంపెనీలు ఉన్నాయి అవి బాగా ఫాల్ అయ్యి ఇంకా ఇప్పట్లో పెరిగేవి లేదు అన్నప్పుడు కొంత అమౌంట్ ఏం చేస్తామంటే ఇటు పోర్ట్ఫోలియో రీస్ట్రక్చర్ చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీ. ఇప్పుడు ఫ్రంట్ లైన్ కంపెనీస్ అన్నీ కూడా బాగా తగ్గాయి కాబట్టి ఇటు నుంచి అటు షిఫ్ట్ చేయడం ద్వారా ఇవి గ్రోత్ రేటు తీసుకోవచ్చు. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, మీరు హిస్టరీ చూసుకుంటే గత 44 సంవత్సరాల్లో 40 సంవత్సరాలు మార్కెట్ 20% పైన ఫాల్ అయింది. కానీ మళ్ళీ ఎవ్రీ ఇయర్ చూసుకుంటే ఇప్పుడు 44 సంవత్సరాల క్రితం ఉన్న మార్కెట్కి ఇవాళ మార్కెట్కి ఎంత తేడా ఉంది. కాబట్టి ఏంటంటే ఈ యొక్క ఫాల్ అనేది టెంపరీ. ఎంత ఫాల్ అయినా మార్కెట్ డిస్కౌంట్ చేసుకునే కెపాసిటీ ఉంది, డైజెస్ట్ చేసుకొని మళ్ళీ పైకి రావచ్చు. అయితే నేను చెప్పే స్లోగన్ ఏంటంటే, ఎప్పటి నుంచో కూడా స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఉంటుంది, మనం ఉండాలి అంటే స్టాక్ మార్కెట్లో మన డబ్బుని క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇది మెయిన్. మనం ఉన్నా లేకపోయినా స్టాక్ మార్కెట్ ఉంటుంది. కాబట్టి మనం ఉండాలంటే మన డబ్బు ఉంటేనే మనం ఉంటాం. కాబట్టి మార్కెట్ పాలైనప్పుడు ప్యానిక్ కాకుండా ఒక పేషెన్స్గా ఉండటం అనేది బెస్ట్. సార్, మీరు చెప్పినట్టు ఒక విషయం మాట్లాడితే, ఏ బిజినెస్కైనా కొంత పెట్టుబడి అనేది అవసరం. సో స్టాక్ మార్కెట్కి కూడా పెట్టుబడి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ పెట్టుబడి అనేది కొన్ని బిజినెస్లకి అయితే అప్పు తీసుకొచ్చి పెడతాం, 90 రోజుల కాల వ్యవధిలో ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుందో, లేదంటే తర్వాత సేల్స్ చేసుకుంటే కొంతవరకు నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ స్టాక్ మార్కెట్లో అలా ఉండదు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో అప్పు తీసుకొచ్చి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయవచ్చా? అది అప్పు తీసుకొచ్చి చేయొచ్చు అంటే అది 2 రకాలు ఉంది సార్. ఇప్పుడు ఆ డెబిట్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటేనే చేయాలి. ఇప్పుడు మన డబ్బే మనం హ్యాండిల్ చేయలేనప్పుడు ఇంకా అప్పు చేసిన డబ్బుని ఎలా హ్యాండిల్ చేస్తాం? సో మార్కెట్ పాజిటివ్గా ఉన్నప్పుడు, పాజిటివ్గా ఉన్నా నెగిటివ్గా ఉన్నా, మీరు నెగిటివ్లో ఉన్నా కూడా మనీ సంపాదించుకోవచ్చు. షార్ట్ సెల్లింగ్ చేసి పుట్ ఆప్షన్స్ తీసుకొని మనీ సంపాదించుకోవచ్చు. అంటే ఓన్లీ ఒక్క స్టాక్ మార్కెట్లోనే 2 పక్కల డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు చాలా మందికి ఇన్వెస్టర్స్కి ఏంటంటే ఓన్లీ పాజిటివ్ ఉన్నప్పుడే సంపాదించుకుంటారు. ట్రేడర్ ఏంటంటే ఎనీ టైమ్ ట్రెండ్ కరెక్ట్గా ఉంటే సంపాదించుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారు, ఆ డెట్ని పాజిటివ్గా తీసుకోగలుగుతున్నారా లేదా అనేది ఆ హ్యాండిల్ చేసే కెపాసిటీ లేనప్పుడు వేస్ట్. రైట్ సార్. మనకి కాలర్ ఉన్నారు సార్, ప్రకాష్ గారు వరంగల్ నుంచి. ప్రకాష్ గారు గుడ్ మార్నింగ్ అండి.
సార్. సార్ నమస్తే సార్, చెప్పండి సార్. సార్ చెప్పండి. ప్రకాష్ గారు మీరు టీవీ చూడకుండా మాట్లాడండి. ప్రకాష్ గారు. నేను టీవీ చూడకుండా మాకు టీవీ మీకే పెట్టాను సార్. రైట్, గట్టిగా మాట్లాడండి సార్. హలో, ఆ, లారస్ ల్యాబ్స్ తీసుకోవచ్చు సార్. లారస్ ల్యాబ్ ఒకటిను, తర్వాత అశోక బీకార్ ను ఇప్పుడు ఏమన్నా ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? ఇంకొకటి సార్, ఓకే ఇప్పుడు నా పోర్ట్ఫోలియో ఒక 7% లాస్ ఉంది సార్. లారస్ ల్యాబ్ ఫార్మా బాగానే ఉంది సార్. లారస్ ల్యాబ్ తీసుకోవచ్చు. ఫార్మా ఈసారి ఫాల్ అవ్వలేదు, సపోర్ట్ అవుతుంది. అయితే లారస్ అయితే బాగా హైలో ఉంది, 550 ఆ రేంజ్లో ఉంది. అంతకుముందు 440 నుంచి హైలో వెళ్ళింది. జనరల్గా అందరం మిస్టేక్స్ చేసేది ఇక్కడ ఈ హైలో కొంటాం, కాబట్టి మీరు ఇప్పుడు కొనకుండా 520, 500 ఆ రేంజ్లో కొనండి. లేదు ఇప్పుడు కొంటానంటే ఒక 20% మాత్రమే షేర్లు కొనండి, 20%. ఎందుకంటే హైలో ఉంది, ట్రెండ్ అయితే పాజిటివ్ ఉంది. కిందకు వచ్చినప్పుడు కూడా మనం కొనేటట్టు ఉండాలి. సో ఇది సార్, ప్రకాష్ గారు అడిగినట్టు పోర్ట్ఫోలియో కొంత లాస్లో ఉంది అని చెప్తూ ఉన్నారు. అవునండి. సార్, ఈ పోర్ట్ఫోలియోని చూస్ చేసుకునేటప్పుడు మీలాంటి నిపుణులను సంప్రదించినప్పుడు, అంటే స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, ఒక స్టాక్ పెరగచ్చు, ఒక స్టాక్ తగ్గొచ్చు. సో ఈ పోర్ట్ఫోలియో ఎంచుకోవటం అనేది ఎంతవరకు కీలకం అంటారు సార్? అసలు మొత్తం సక్సెస్ అంతా పోర్ట్ఫోలియో మీదే ఉంటుంది సార్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఒక 5 years మనం ఇన్వెస్ట్ చేద్దాం, వెల్త్ క్రియేట్ చేసుకుందాం అనుకున్నప్పుడు మెయిన్ ఫోకస్ అంతా కూడా పోర్ట్ఫోలియో మీద ఉంటుంది. ముందు మీరు ఏంటంటే క్లియర్గా ఉండాల్సింది ఏంటంటే పోర్ట్ఫోలియో కనుక బిల్డ్ చేసేటప్పుడు టైం హారిజన్ మినిమం 5 years ఉండగలగాలి. అంటే ఇప్పుడు నేను చాలామంది ఏం చేస్తారంటే మామూలుగా స్టాక్ కొని అది లాస్లో ఉంది కాబట్టి హోల్డ్ చేస్తుంటారు. అలాంటి షార్ట్ టర్మ్ పోర్ట్ఫోలియోని దాని పోర్ట్ఫోలియో అనరు. అంటే ఇప్పుడు నేను ఇవాళ ఇంట్రాడే కోసం ఒక స్టాక్ కొన్నాను సార్, ఆ స్టాక్ రేట్ తగ్గింది కాబట్టి నేను హోల్డింగ్ చేస్తున్నాను. కాబట్టి దాన్ని నేను పోర్ట్ఫోలియో నేను డెలివరీకి తీసుకున్నాను కాబట్టి నేను ఇన్వెస్టర్ని అంటే కరెక్ట్ కాదు. ఇన్వెస్టర్ అనేవాళ్ళు ఎవరంటే ముందే మనం టైం మార్జిన్ చూసుకోవాలి, ఎంట్రీ లెవెల్స్ చూసుకోవాలి, కరెక్ట్ కంపెనీని సెలెక్ట్ చేసుకొని ఇది నెక్స్ట్ 5 yearsలో ఎంత గ్రోత్ అవుతుంది అనేది ప్లాన్ చేసుకొని ఆ కంపెనీ మీద అవగాహన తెచ్చుకొని వాల్యూలో కొన్న వాళ్ళు ఇన్వెస్టర్స్ అంటాం. సార్, మనకు మరో కాలర్ ఉన్నారు, మధుబాబు గారు గుంటూరు నుంచి. మధుబాబు గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. ఇప్పుడు షేర్స్లో అసలుకి మొట్టమొదటి ఉండాల్సింది సార్, షేర్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే అసలు తెలుసుకోవాల్సిన ముందు గైడెన్స్ అనేది ఎలా ఉంటుంది సార్? వెరీ గుడ్ సార్. ఫస్ట్ మనకు ఉండాల్సిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఒకటే అర్థం చేసుకోవాలి సార్, ఈ మార్కెట్ అన్సర్టనిటీ ఉంటుంది. అంటే మార్కెట్స్ ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి. ప్రతిసారి ప్రాఫిటే రాదు, లాస్ కూడా వస్తుంది, రిస్క్ ఉంది, రివార్డ్ ఉంది. సో ఆ రిస్క్ ఓవర్ టైం పీరియడ్లో సాల్వ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇవాళ కొన్ని 1 monthలో థింక్ చేసినప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఒక 3-4 yearsలో మనం ఆలోచిస్తే రిస్క్ తగ్గిపోతుంది. సో మనం ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు ఆలోచించాల్సింది ఫస్ట్ రిస్క్ అనేది ఉంది, రెండోది కంపెనీ యొక్క ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, మనం చూజ్ చేసుకున్న కంపెనీ గ్రోత్ రేట్ ఎలా ఉంది, లాస్ట్ 5 years ఎలా ఉంది, అది ఒకసారి చెక్ చేసుకుని నెక్స్ట్ 5 yearsకి ఎలా ఉండబోతుంది, ఈ రెండు మేజర్గా చెక్ చేసుకోవాలి సార్. ఈ అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు డౌన్ టైంలో ఏం చేయాలంటే మనం మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకునేటట్టు ఉండాలి తప్ప ప్యానిక్ అవ్వకూడదు. ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్స్ పాజిటివ్గానే ఉన్నాయి అనేది అర్థం చేసుకోండి. HDFC లైఫ్ ఎలా ఉంది సార్ ఈరోజు? ఓకే, హెచ్డిఎఫ్సి లైఫ్ వచ్చి ఈ లైఫ్ ఇన్సూరెన్స్ మొన్న మీటింగ్ జరిగింది. ఇది మొన్న లైఫ్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ తగ్గిద్దామని మీటింగ్ జరిగింది, కానీ అదేమీ డిసిషన్ తీసుకోకుండానే క్లోజ్ చేశారు. కాబట్టి ఏంటంటే ఇది 750 ఆ రేంజ్లో ఉండి ఇప్పుడు 620 ఆ రేంజ్లో ఉంది. ప్రజెంట్ వీక్నెస్ చూపిస్తాను సార్, ఇది అరౌండ్ 600 ఆ రేంజ్లో సపోర్ట్ ఛాన్స్ ఉంది. సో వీక్నెస్ కింద ఉంది. నెక్స్ట్ డిఎల్ఎఫ్ ఎలా ఉంది సార్? డిఎల్ఎఫ్ తీసుకుంటే ఇది యాక్చువల్గా ఆల్ టైమ్ హై వచ్చి 950 ఆ రేంజ్లో ఉంది. ఇది మొన్న లో వచ్చి 755 ఆ రేంజ్కి వచ్చింది. ఇప్పుడైతే ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. సో నిన్న ఒకరోజు డౌన్ అయింది కానీ బట్ ఓవరాల్గా ట్రెండ్ పాజిటివ్ వాల్యూ దగ్గర ఉంది. 830, 800 ఆ రేంజ్లో బయింగ్ చేసుకోవచ్చు, పాజిటివ్గానే ఉంది సార్. సార్, అంటే మనం చూస్తున్నాం సార్, అంటే డాలర్ విలువ పెరిగిపోతుంది, రూపాయి విలువ అనేది తగ్గుతుంది. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు ఎంతవరకు ప్రభావం చూపుతూ ఉంటాయి? డాలర్ అనేది ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో స్టాక్స్పై
ప్రభావం చూపిస్తుందా అన్ని స్టాక్స్ పై? అంటే కొన్ని ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఉంటాయి, కొన్ని మన ఇక్కడ ఇండియన్ కంపెనీస్ ఉంటాయి. అవునండి. సో అటువంటి జనరల్గా ఎక్స్పోర్ట్స్ మీద ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కంపెనీ మీద డాలర్ ఇంపాక్ట్ ఉంటుంది సార్. అంటే మనకి పేమెంట్స్ ఏమైనా రావాల్సినప్పుడు ఇంపోర్ట్స్ మీద పాజిటివ్ అవుతుంది. ఎక్స్పోర్ట్స్ మనం పేమెంట్ చేసేటప్పుడు డబ్బులు కట్టాలంటే ఎక్కువ కరెన్సీ ఇవ్వాలి. సో ఇంపోర్ట్ కంపెనీస్ ఏమన్నాయి, రూపీ కనుక డౌన్ అయినప్పుడు ఫార్మా కానీ ఐటీ కానీ ఆ యొక్క కంపెనీస్లో వచ్చే రెవెన్యూస్ పెరుగుతాయి, రూపీ వాల్యూ తగ్గింది కాబట్టి. అలాగే ఎక్స్పోర్ట్ ఆయిల్ కానీ ఈ గోల్డ్ కానీ ఇవి ఎక్స్పోర్ట్స్ కంపెనీస్కి ఏమవుతాయంటే పేమెంట్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది. సో డెఫినెట్గా డాలర్ అనేది ఇండియన్ డాలర్ కన్వర్షన్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఒక రేంజ్లో ఉంటే పర్వాలేదు, కానీ ఎక్కువ రేంజ్లో ఉంటే ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే కౌంటర్గా డాలర్ని హెడ్జ్ చేసుకుంటాయి. సో ఇప్పుడు ఈ ఐటీ కంపెనీస్ కానీ ఇప్పుడు ఎక్కువ పెద్ద ఎత్తులో అమౌంట్లు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కరెన్సీలో హెడ్జ్ చేసుకుంటారు, కాబట్టి ఆ డాలర్ యొక్క ఇంపాక్ట్ని న్యూట్రలైజ్ చేసుకుంటారు. రైట్ సార్. మనకు కాలర్ ఉన్నారు సార్, రమణారావు గారు రాజమండ్రి నుంచి. రమణారావు గారు నమస్కారం అండి. నమస్తే సార్. అంటే అందుకే సార్ నేను అనేది ఇప్పుడు ఎవరైతే షేర్ గురించి అడుగుతున్నారో అది స్క్రీన్ మీద చూపిస్తే అర్థమవుతుంది సార్. మీరు రికమెండ్ చేసేది కూడా స్క్రీన్ మీద చూపిస్తే బాగుంటుంది సార్. ఎక్సలెంట్ సార్, అది ట్రై చేస్తున్నారు. తర్వాత అంటే జీటీఎల్ ఇన్ఫ్రా సార్, జీటీఎల్ ఇన్ఫ్రా ఎలా ఉంటుంది సార్? జీటీఎల్ ఇన్ఫ్రా వచ్చి పర్వాలేదు సార్, ఇది యాక్చువల్గా చూస్తున్నాను. ఇది ఫ్రీ అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి సార్. మీరు క్యాపిటల్ పెట్టకుండా ఏదన్నా ప్రాఫిట్ వచ్చిన అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోండి. సో అంతకుమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి దీని మీద విపరీతమైన ర్యాలీలు వస్తాయని అది ఏంటంటే ఫ్రీ అమౌంట్ పెట్టుకోండి, క్యాపిటల్ కాకుండా. సార్ ఇప్పుడు చూస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఈవీ వెహికల్స్కి సంబంధించి కొంత సబ్సిడీలు ఇస్తూ ఉన్నారు. ఈవీ వెహికల్స్ అనేవి ఎక్కువగా రానున్న రోజుల్లో కొనుగోలు చేసే సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈవీ వెహికల్స్లో పెట్టుబడులు పెట్టచ్చా? అంటే స్టాక్ మార్కెట్లో కూడా సీజన్ని బట్టి మనము స్టాక్స్ని మార్చుకుంటూ ఉండాలా, మన పెట్టుబడులను మార్చే విధంగా అడుగులు వేయాలంటారా? కొంత అమౌంట్ అలా చేయాలి సార్. ఇప్పుడు కొంత అమౌంట్ సీజనల్ బిజినెస్లు ఉంటాయి, వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు జస్ట్ లైక్ రేపు సమ్మర్ వచ్చేటప్పుడు హెవెల్స్ కానీ వోల్టాస్ కానీ ఇలాంటి ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్నీ కూడా సీజన్ ఉంటుంది. సో కాబట్టి వాటికి మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉంటాయి, వాటన్నిటికీ బిజినెస్ వస్తుంది కాబట్టి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ముందు నుంచే. అలాగే మీరు అన్నట్టు ఈ ఈవీ వెహికల్స్కి కూడా ఈవీ కంపెనీస్ని సోలార్ కానీ ఎలక్ట్రికల్ వెహికల్స్ పవర్ కంపెనీస్ ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో మంచి పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈవీకి గవర్నమెంట్ కూడా స్పెషల్గా ఫోకస్ చేస్తుంది కాబట్టి ఈ కంపెనీలన్నీ కూడా ఫ్లోరిష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కొంత పోర్షన్ మనకు ఒక 20% 30% అమౌంట్ ఆ సెగ్మెంట్లో అలొకేట్ చేసుకోవాలి. రైట్ సార్. కాలర్ ఉన్నారు సార్, రాజశేఖర్ గారు ఉప్పల్ నుంచి. రాజశేఖర్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడతాను సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇది ఐఓసి బంధన్ బ్యాంక్ ఎట్లా ఉన్నాయి సార్? నేను 200-300 షేర్స్ తీసుకున్నాను. ఓకే, ఐఓసి ఇదే బాటమ్ దగ్గర ఉంది సార్. యాక్చువల్గా పర్లేదు, వీక్లీ చార్ట్ పాజిటివ్గానే ఉంది. లో లెవెల్ వచ్చేది 130-133 ఆ రేంజ్లో మళ్ళీ సపోర్ట్ ఉంది, పెద్ద ఫాలో ఏం అవ్వట్లేదు, బాగానే ఉంది ఇది. అలాగే బంధన్ బ్యాంక్ వచ్చి బంధన్ బ్యాంక్ కూడా ఇది బ్యాంకింగ్ సెక్టర్లు బాగానే ఉన్నాయి సార్. అవి అంటే బాటమ్ అవుట్ అవుతున్నాయి, కొంచెం మంచి లెవెల్స్లోనే అంటే బాగా తగ్గుతూనే ఉన్నాయి. కాబట్టి కొంత ఫ్రీ అమౌంట్స్ యాడ్ చేసుకోండి. ఇమ్మీడియట్గా అయితే గ్రోత్ రాదు, ఒక 3-4 మంత్స్ తర్వాత అయితే వస్తాయి. బట్ ఎంట్రీ లెవెల్స్ మంచివి కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొని ఒక 6 మంత్స్ పర్వాలేదు హోల్డ్ చేసుకుంటానంటే ఈ టైంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సార్ రైట్. మనం చూస్తున్నాం ఇంకొక 1 వీక్లో మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ కొత్త సంవత్సరంలో కొత్తగా స్టాక్ మార్కెట్లోకి రావాలనుకునే వాళ్లకు గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా మీరు ఏం చెప్పబోతున్నారు? ఎటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకోవాలని, అంటే ఎలాంటి స్టాక్స్ ఇన్వెస్ట్ చేయిస్తారు? అంటే ఒక మినిమం పెట్టుబడితో స్టార్ట్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్. కొత్త సంవత్సరంలో ఖచ్చితంగా కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. సో అటువంటి వాళ్లకు ఎంత అమౌంట్తో అసలు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వచ్చు? మినిమం అమౌంట్ అంటే సార్ స్టాక్ మార్కెట్లో మరి 10,000-20,000 కాకుండా ఒక 50,000 అలా పెట్టుకున్నా ఒక డీసెంట్ రిటర్న్స్ వస్తాయి. ఇందులో మనకి ఒక సామెత ఉంది కదండి. ఈ అంశం గురించి మాట్లాడే ముందు మనకు కాలర్ ఉన్నారు సార్, నరసింహారెడ్డి గారు. నరసింహారెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి సార్, చెప్పండి సార్.
అంటే ఆర్ పవర్ గురించి చెప్పండి. ఆర్ పవర్ మనం చెప్పడానికి ఏం లేదు సార్, హోల్డ్ చేసుకోండి. అది పవర్ సెక్టర్ అయితే బాగానే ఉంటుంది. సో మనకి కాకపోతే ఈ పవర్ సెక్టర్ ఒకటి బాగా ఇక మీకు తెలియదే ఉంది, ఇది బాగా ప్రాబ్లమాటిక్గా ఉన్నాయి కాబట్టి కొంచెం వీలైతే షిఫ్ట్ అవ్వండి వేరే పవర్ సెక్టర్కి. టాటా పవర్ కానీ తర్వాత అదాని పవర్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ ఆర్ పవర్ ఏమైందంటే బాగా ఎఫెక్టివ్గా ఉంది. సో ఒకవేళ యాడ్ చేసేవాళ్ళు ఎవరు కూడా దీని మీద ప్రజెంట్ అంత ఇంప్రూవ్మెంట్ ఇమీడియట్గా రాదు. ఇక రీజన్స్ అయినా తెలిసినవే కదా మనకి. కాబట్టి అంత పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవటం అనేది ఇప్పుడున్న పరిస్థితులు కనపడలేదు. కాబట్టి కొంచెం వేరే సెగ్మెంట్కి షిఫ్ట్ అవ్వచ్చు, అది సజెషన్. రైట్ సార్, మనం మాట్లాడుతున్నాం సార్ అసలు ఎలా ఇన్వెస్ట్ చేయాలంటారు, కొత్త సంవత్సరంలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ కూడా ఒకటే సార్ నేను చెప్పేది, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. బుక్స్ చదవండి, ఫైనాన్షియల్ బుక్స్ చదవండి, మార్కెట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది అర్థం చేసుకోండి. స్టాక్ మార్కెట్లో మనీ ఉంది, దాన్ని తీసుకునే పద్ధతి ఉంది. ఆ పద్ధతి రావాలంటే మనకు ఆ నాలెడ్జ్ రావాలి. సో ఇవాళ అందరం ఎడ్యుకేషన్ పీపులే. అంటే ఈ సబ్జెక్ట్ మీద మనకి అవగాహన లేదు, కానీ మనము రెగ్యులర్గా క్వాలిఫైడ్ పీపుల్స్ ఇవాళ అందరం ఉన్నాం కాబట్టి ఇది మనం అచీవబుల్ టార్గెట్, ఇదేం పెద్ద అన్అచీవబుల్ టార్గెట్ కాదు. సో కాబట్టి ఏంటంటే మనలో ఉన్న వీక్నెస్లు ఏంటంటే ఇగ్నోరెన్స్ వల్ల మనం ఎక్కువ కాన్ఫిడెంట్గా చేయలేకపోతున్నాం. అలాగే ఓవర్ ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకోకూడదు. ఇది యావరేజ్గా 15% CAGR కంపెనీస్ గ్రో అవుతున్నాయి. సో మనకి 15% నుంచి 20% పర్ యానం వస్తే చాలా బాగా సంపాదించినట్టు. మనం ఓవర్ నైట్ అంటే చాలామంది తెలియక ఇందులో ఇవాళ పెడితే రేపు పొద్దునకల్లా డబుల్ అయిపోతాయి, త్రిబుల్ అయిపోతాయి, ఇలాంటి కాన్సెప్ట్లో మిస్కాన్సెప్ట్లో ఉన్నారు. కాబట్టి యావరేజ్ రిటర్న్స్ని 15 to 20%. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి 12% అలా ఇస్తున్నాయి. అలాగే ఇది తీసుకుంటే ఒక 15 to 20% రిటర్న్స్ బాగున్నాయి అనుకుని ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది అర్థం చేసుకోవాలి దీనిలో. అది అర్థం చేసుకుంటే మనం దీనిలో బాగుంటాయి. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కంపారిజన్ చేసుకోకూడదు. వాళ్ళు ఏదో సంపాదించారు, మనం సంపాదించలేకపోతున్నాం, వాళ్ళు ఓవర్ నైట్ అయ్యారు అంటే ఇక్కడ చెప్పేవాళ్ళు బాగా సంపాదించామని చెప్పేవాళ్ళకిను యాక్చువల్గా ఫిగర్స్కి తేడా ఉంటుంది. కాబట్టి మన మీద మనం కాన్ఫిడెన్స్గా ఉండి ఒక డీసెంట్ రిటర్న్స్ మనం ఇది ఒక ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్లా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఒక పక్కా ప్లాన్తో వెళ్తే మటుకు ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో కూడా మనం విజయం సాధించవచ్చు అంటారు సార్. ఇది ఇప్పుడు మనం చూస్తాం సార్, చాలామంది రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్ ఏం చేయాలి అనేది అర్థం కాక చాలామంది కూడా చూస్తూ ఉంటారు. సో ఇటువంటి వారికి స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్ 2 దారులు కనపడతాయి. ఈ 2 దారుల్లో ఏ దారిని ఎంచుకోవాలి? అండ్ ఒకసారి అంటే ఒక 60 years అంటే రిటైర్మెంట్ తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదైనా ఒక చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తే కోలుకునే పరిస్థితులు ఉండవు. అటువంటి వాళ్లకు సేఫ్గా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ జరగాలి అంటే రామచంద్రమూర్తి గారు ఇచ్చే సలహా ఏంటి? బాగుంది సార్. ఇప్పుడు నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు రిటైర్ తర్వాత కొంత వర్క్ చేయగలను నేను, అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో కొంత ఆలోచించగలను, లేకపోతే నేను స్కిల్స్ పెంచుకోగలను, నాకున్న టైంని సద్వినియోగం చేసుకోగలను, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలను అంటే కొంత పోర్షన్ ఈక్విటీకి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక ఆయన ఇలాగే నన్ను అడిగారు సార్, నేను స్టాప్ లాస్ పెట్టాను సార్, నాకు అసలు అలవాటు లేదు, నేను ఏ స్టాక్ కొన్నా కానీ నేను ఎంత పడినా కానీ నేను స్టాప్ లాస్ పెట్టను అన్నాను. అలాంటి ఆయనకి నేను ఒకటే చెప్పాను, మీరు ఈ ఫీల్డ్లో పనికిరారు సార్. ఇప్పుడు మనం డ్రైవింగ్ చేస్తున్నాం, బ్రేక్ వేయకుండా నేను డ్రైవింగ్ చేస్తానంటే మీరు డ్రైవింగ్ చేయకూడదు, మీరు బస్సులో వెళ్ళండి, లేకపోతే డ్రైవర్ని పెట్టుకోండి. ఇది కూడా అంతే, మీకు రాదు అన్నప్పుడు నేను రిస్క్ తీసుకోలేను, కొంచెం పర్ఫార్మింగ్ లేని కంపెనీలోంచి బయటకు రాలేను అన్నప్పుడు మీరు డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్కి వెళ్ళిపోండి. రైట్ సార్, మనకి కాలర్ ఉన్నారు సార్, హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుంచి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చాలా రోజులైంది ఫోన్ చేసి. థ్యాంక్ యూ సార్. అడ్వాన్స్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ సార్. అడ్వాన్స్గా చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఇయర్ ఎండింగ్ కాబట్టి ఒకటి FMCG ఒకటి ఫార్మాలో ఒక 15,000 పెడతాను సార్. ఆ రెండిట్లో 2 సెక్టర్లో ఒక 2 స్టాక్స్ చెప్పండి సార్. ఫస్ట్ సెక్టర్ ఏంటి? FMCG ఫార్మా, ఈ రెండిట్లో ఒక్కొక్క స్టాక్ కి 15,000 పెడతాను సార్. ఒక మంచి స్టాక్ చెప్పండి సార్. FMCGలో నెస్లే ఒకటి, హిందుస్థాన్ ఒకటి, 2 బాగున్నాయి సార్. బాగా బాటమ్ అవుట్ అవుతున్నాయి, కాకపోతే పెరగాలంటే ఒక 2-3 నెలలు పడుతుంది, కానీ మంచి బాటమ్ రేట్లో ఉన్నాయి FMCG.
అలాగే ఫార్మా అయితే ఆల్రెడీ పెరుగున్నాయి కాబట్టి మీరు ఇది చెప్పాను నేను ఫార్మాలో ఆరో ఫార్మా తీసుకోండి, అరబిందో ఒకటి బాగుంది. ఆ తర్వాత ఈ గ్రాన్యూల్స్ మిడ్ క్యాప్లో చెప్పాలంటే గ్రాన్యూల్స్ బాగానే ఉన్నాయి. సో అలాగే ఈ లారస్ ల్యాబ్ చెప్తున్నాం, ఇవి బాగానే ఉన్నాయి. సో తీసుకోవచ్చు సార్. ఇప్పుడు హనుమాన్ సింగ్ గారు చెప్పినట్టు చిన్న అమౌంట్తో కూడా ఒక 2 స్టాక్స్లో రెండు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. చాలామంది కూడా ఇప్పుడు తల్లిదండ్రుల ఆలోచన కూడా మారింది సార్. అంటే బర్త్డేలు ఏదైనా ఫంక్షన్స్ అంటే నానా హంగామా చేసే బదులు ఆ మనీతో స్టాక్స్ కొనుగోలు చేసే దిశగా కూడా తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. సో అటువంటి వాళ్ళకు అంటే ఒక ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ అనేది వాళ్ళు తీసి ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు లాంగ్ టర్మ్లో బెనిఫిట్స్ ఇచ్చే విధంగా కూడా స్టాక్ మార్కెట్లో కంపెనీలు ఉంటాయా? వాటికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటారు? వెల్ సార్, దీని గురించి ఏంటంటే మేము కూడా ఒక ఇన్వెస్టర్ క్యాంప్ లాగా ఒక కండక్ట్ చేద్దాము. సో ఎవరైతే ఇప్పుడు హైదరాబాద్లో అలా నెక్స్ట్ మంత్ అలా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఒకసారి ఒక ఇన్వెస్టర్ క్యాంప్ లాగా ఒక 3-4 అవర్స్ కండక్ట్ చేసి ఒక మంచి నాలెడ్జ్ని ఇద్దాం. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి ఎలా చూసుకోవాలి ఒక గైడెన్స్, ఎందుకంటే ఒక నిమిషంలో చెప్పేది కాదు ఇది. అసలు పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలి, అలా ఏ కంపెనీలు సెలెక్ట్ చేసుకోవాలి, స్టాక్స్ని ఎలా మనం ఐడెంటిఫై చేసుకోవాలి, ఇవన్నీ ఒక మంచి ప్రజెంటేషన్ ఇద్దాము విత్ హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో అని ఒకటి అనిపిస్తుంది మాకు మొన్న. సో అలాంటి వర్క్షాప్ ఒకటి కండక్ట్ చేద్దాం త్వరలో. సో అందరికీ కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ అనేది ఇద్దాం. కొత్త సంవత్సరంలో కొత్త డెసిషన్ లాగా ఇది కూడా పార్టిసిపేట్ చేయడం ద్వారా ఎంతోమందికి ఉపయోగపడుతుంది. సో అలాంటిది ఏంటంటే ఇది క్వశ్చన్ చాలా చిన్నది సార్, బట్ ఆన్సర్ 3 అవర్స్ అనమాట మినిమం. ఏ కంపెనీ కొనాలి, ఏ స్టాక్ కొనాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ పోర్ట్ఫోలియో బిల్డప్ ఏంటి, ఆ మిడ్ క్యాప్లో ఎంత పోర్షన్ ఉంచాలి, లార్జ్ క్యాప్లో ఎంత పోర్షన్ ఉంచాలి. నిజంగా ఇదైతే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా మేము ఒక వర్క్షాప్ కండక్ట్ చేద్దాం, ఫ్రీ వర్క్షాపే. సో అలాంటిది ఏదైనా కండక్ట్ చేస్తే ప్లాన్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఖచ్చితంగా సార్, అంటే మీకు వచ్చే కాల్స్ కానీ ఆ రెస్పాన్స్ కానీ మీరు చెప్పే విధానం కానీ అవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్లకు యూజ్ అవుతూ ఉన్నాయి. సో దానికోసం హెచ్ఎంటీవీ కూడా ప్రయత్నం చేస్తుంది. ఎలా అనిపిస్తుంది సార్, అంటే మీకు కొన్ని రెగ్యులర్ కాల్స్ వస్తూ ఉన్నాయి. సో అంటే మీరు హెచ్ఎంటీవీ అనే ఒక మాధ్యమం ద్వారా మీరు వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. ఇట్లా చాలా మంది కూడా కనెక్ట్ అవుతున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగుంది సార్, ఎందుకంటే మేము ఇంత కష్టపడి నేర్చుకున్న చదువుని విద్యాదానం అనేది అన్ని దానాల కన్నా ఎక్కువ ఉంటుంది. అలాంటిది ఒకటి ఇవ్వగలుగుతున్నాం. అందులో ఇది ఒక రిస్కీ ఫీల్డ్, మామూలు వేరే ఫీల్డ్ వేరు. ఇది ఎవ్రీ మినిట్ డైనమిక్ మారిపోతున్న ఒక ఫీల్డ్లో ఒక మెంటర్గా ఎలా ఉండొచ్చు, ఏం చేయొచ్చు అనేది చెప్పడం అనేది నాకు ఇచ్చిన అవకాశం అనేది హెచ్ఎంటీవీ వాళ్ళు ఇవ్వటం అనేది ఒక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. దానికి ఒక జస్టిఫై చేయాలి, ఎంత బెస్ట్ జస్టిఫికేషన్ నేను చేయగలనా అని రోజు నన్ను అప్డేట్ చేసుకుంటూ నేను మీకు ఇస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సార్. వెంకన్న గారు నల్లగొండ నుంచి మనకు కాలర్ ఉన్నారు సార్. వెంకన్న గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి సార్. రిలయన్స్ ఇన్ఫ్రా బయోకాన్ ఓల్డ్ చేయొచ్చు సార్? ఓకే, ఇంకా యాడ్ చేసుకోవచ్చు సార్? యాడ్ చేసుకోండి సార్, బాగానే ఉన్నాయి. రిలయన్స్, బయోకాన్, విప్రో భయపడకుండా యాడ్ చేసుకోండి. ఓవర్ లాంగ్ పీరియడ్ ఇవన్నీ బాగానే ఉంటాయి సార్. అయితే బయోకాన్ ఒకటే మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి. విప్రో కూడా అంత పర్ఫార్మెన్స్ లేదు. ఈ 2 యాడ్ చేయొద్దు, వేరే వాటికి వెళ్ళండి. రిలయన్స్ అయితే యాడ్ చేసుకోండి సార్. పర్సనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి క్రెడిట్ కార్డ్స్ అనేవి ముప్పిడిగా ఇచ్చేస్తూ ఉన్నారు. అంటే ఒక 3 lakhs పర్ యానం ఉన్న ఎంప్లాయీకి కూడా 15 lakhs వరకు క్రెడిట్ అనేది ఇచ్చేస్తూ ఉన్నారు. మీరు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, ఒకప్పుడు భారతదేశం పొదుపు దేశంగా ఉండేది, ఇప్పుడు ఎక్స్పెండిచర్ అనేది పెరిగిపోతుంది అని చెప్పి. ఈ క్రెడిట్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఆ ఇన్కమ్ అనేది వాడేసిన తర్వాత ఎక్స్పెండిచర్స్ పెరిగిపోతూ ఉన్నాయి. అవి బేర్ చేయలేని పరిస్థితులు, ఒక రకంగా కాల్స్ కూడా టార్చర్ అనుభవిస్తూ ఉన్నారు. సో అసలు ఏంటి సార్, అంటే దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలంటారు? ఏం చేయాలంటే మన పెద్దవాళ్ళ మాట వినండి సార్. మీరు ఏదన్నా లోన్ తీసుకున్నప్పుడు వాళ్ళు మనకి ఇంట్లో వాళ్ళ మాట వినకపోవటం అనేది ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది, కానీ దానివల్ల చాలా దెబ్బతింటున్నాం. మన పేరెంట్స్ కానీ మన యాన్సెస్టర్స్ వాళ్ళ మాట విని వాళ్ళు ఎలా వచ్చారు పైకి, అంటే మనందరం ఏమనుకుంటున్నాం అంటే చాలా ఫాస్ట్గా గ్రో అయిపోదాం అనే మనకు కూడా నెగిటివ్ థాట్ ఏం లేదు, కానీ ఇదేదో అవకాశం ఉంది ఫాస్ట్గా గ్రో అవుదాం అని అనుకుంటున్నాం. అవన్నీ జరగవు. అంటే జరుగుతాయి కానీ ఎక్స్ట్రాడినరీ కేసెస్లో జరుగుతాయి, రెగ్యులర్ కేసులు జరగవు. కాబట్టి మీరు ఏంటంటే వాళ్ళెలా మన పేరెంట్స్ ఎలా ఉంటున్నారో, ఎందుకంటే వాళ్ళకన్నా బెస్ట్ మనకి హెల్ప్ చేసేవాళ్ళు, అడ్వైస్ చేసేవాళ్ళు ఉంటారు. ఇవాళ ఏమవుతుందంటే మనం తల్లిదండ్రుల మాట తప్ప అందరి మాట వింటున్నాం.
కాబట్టి దెబ్బతింటున్నాం. సో వాళ్ళ మాట వినండి, మీరు వాళ్ళు చెప్తారు మీకు ఎలా డిజైన్ చేయాలి లైఫ్ని అనేది, డెఫినెట్గా మనకి పాజిటివ్ అవుతుంది. సింపుల్. ఇప్పుడు ఇంట్లో వాళ్ళ మాట విని అలా మన స్పౌస్, ఇప్పుడు ఇంట్లో వైఫ్ మాట వినండి, వైఫ్ హస్బెండ్ మాట. సార్ ఇక్కడే మనం ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఐపీఎల్, ఈ క్రికెట్ మ్యాచ్లు, బెట్టింగ్లు అనేది తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువైపోతుంది సార్. అంటే చదువుకున్న వాళ్ళు, జాబులు చేసే వాళ్ళు కూడా బెట్టింగుల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అనవసరంగా చేతులు కాలిన తర్వాత పరిస్థితులు మారుతున్నాయి. సో అటువంటి వాళ్లకు ఒక స్టాక్ మార్కెట్ అనేది ఒక వ్యాపకం ఉంటే, అంటే ఒక మంచి ఇన్వెస్ట్ చేయటము, ఇప్పుడు ఆథరైజ్డ్ సార్ ఇదంతా కూడా, ఆథరైజ్డ్ ఉన్న దాంట్లో పెట్టుబడులు పెట్టడం ఎంతవరకు మంచిది అంటారు? అటువంటి వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? అంటే స్టాక్ మార్కెట్ మాత్రం బెట్టింగ్ లాగా చూడకూడదు సార్. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక బిజినెస్ మోడ్లో చూడాలి. ఇప్పుడు బెట్టింగ్ అంటే ఏంటంటే, వాట్ ఈస్ బెట్టింగ్ యాక్చువల్లీ అంటే ఆ డెఫినేషన్ అర్థం చేసుకోండి. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. వితౌట్ నాలెడ్జింగ్ ఇఫ్ యూ ఇన్వెస్ట్ మనీ, దట్ ఈస్ కాల్డ్ బెట్టింగ్. ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్ అండ్ ఇఫ్ యూ ఇన్వెస్ట్, దట్ ఈస్ కాల్డ్ ఇన్వెస్టింగ్. సో బెట్టింగ్ అనేది స్టాక్ మార్కెట్ కాదు. ఓన్లీ నాలెడ్జ్ ఓరియంటెడ్ ఒక కంపెనీని స్టడీ చేయటం, షార్ట్ టర్మ్లో చేయండి లేకపోతే లాంగ్ టర్మ్లో చేయండి, స్టడీ చేసి ఎక్స్పెక్ట్ చేసి గ్రోత్ ప్రాస్పెక్ట్ చేయటం వల్ల ఇది ఇన్వాల్వ్. అండ్ చాలామంది అన్నట్టు స్టాక్ మార్కెట్ బెట్టింగ్ అనుకుంటారు, కానీ స్టాక్ మార్కెట్ బెట్టింగ్ కాదు. బట్ ఇది ఆ రూల్స్ ఫాలో అవుతుంది. గ్యాంబ్లింగ్ రూల్స్ అయితే ఫాలో అవుతుంది కానీ, బట్ ఇట్ ఈస్ నాట్ గ్యాంబ్లింగ్. సో దీనిలో ఏంటంటే సక్సెస్ అవ్వడానికి ఓన్లీ వే ఏంటంటే మంచి రీసెర్చ్ చేసుకోవటమే, క్వాలిటీ రీసెర్చ్ చేసుకొని పేషెన్స్గా ఉండాలి. యాక్చువల్గా ఆ క్లారిఫికేషన్ కోసమే క్లారిఫికేషన్ అనేది చాలా మందికి లేకుండా పోయింది సార్. ఇక్కడే మనం చూస్తూ ఉంటే కొన్ని కంపెనీస్, మీరు పోర్ట్ఫోలియోస్ గురించి ఎక్కువగా చెప్తూ ఉంటారు. సో పోర్ట్ఫోలియోస్ చూస్ చేసుకునేటప్పుడు అసలు ఏ కంపెనీస్ మన పోర్ట్ఫోలియోలో ఉండాలంటారు సార్? అదే సార్, మీ క్వశ్చన్ చాలా సింపుల్గా అడుగుతున్నారు కానీ ఆన్సర్ చాలా పెద్ద. రైట్ సార్. పోర్ట్ఫోలియో అనేది సరే చిన్న గ్లిమ్స్లో చెప్తాను. పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలంటే సార్, మనము ఒక నెక్స్ట్ 5 years ఆ కంపెనీస్ గ్రోత్ రేట్ కంపల్సరీ మనకి ఒక ఐడియా ఉండాలి. అంటే మీరు ఏదైతే ఒక కంపెనీ గురించి చెప్పండి, అదే సార్, మనం మీరు ఏదైతే ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారో కనీసం ఒక 2-3 నిమిషాలు దాని గురించి మాట్లాడేటట్టు ఉండాలి. ఇప్పుడు మనం ఒక ఫేమస్ ఫిలిం గురించి మాట్లాడతాం, అది ఒక 5 నిమిషాల్లో 1 hour మాట్లాడగలం. అలా ఎలా మాట్లాడతామో ఒక కంపెనీ గురించి కూడా, మనకి ఇన్వెస్ట్ చేసే కంపెనీ గురించి కూడా మీరు మాట్లాడగలగాలి. దానిలో అసలు బిజినెస్ ఎంత, ఏ సెగ్మెంట్లో ఉంది, ఎంత గ్రోత్ ఉంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకొని అప్పుడు మీరు దాని మీద గ్రిప్ వచ్చిన రోజున మీరు ఇన్వెస్ట్ చేస్తే మీరు సస్టైన్ చేయగలరు. షూర్ సార్. సార్ పోర్ట్ఫోలియోస్కి సంబంధించి, అదేవిధంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి చాలా క్లియర్ క్లారిఫికేషన్ విత్ ఇన్ షార్ట్ టైంలో ఇచ్చారు. మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఫ్యూచర్లో ఒక వర్క్షాప్ అనేది కండక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా మీరు ఎవరైనా కాల్ చేయాలనుకుంటే సార్ నెంబర్, పర్సనల్ నెంబర్ అనేది స్క్రీన్పై కనపడుతుంది. ఆ నెంబర్కు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. ఇది ఇవాల్టి బిజ్ బస్. చూస్తూనే ఉండండి HM TV.